తరలి వస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి తరలి వస్తున్నారు. అన్ని పోలింగ్ బూత్ల వారీగా జెండావిష్కరణ కార్యక్రమము, సాయంత్రము సెలబ్రేషన్స్, తెలంగాణ విమోచన దినోత్సవ సెలబ్రేషన్స్, ఆ రోజే మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా కూడా సేవా కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన తర్వాతనే ఆదర బాదరగా ముఖ్యమంత్రి జాతీయ సమైక్యత దినోత్సవాన్ని స్టార్ట్ చేశాడు. జాతీయ సమైక్యత దినోత్సవానికి అర్థం లేదు, పర్థం లేదు అనడానికి ఆలోచన కూడా లేదు. ఏదో మన జాతీయ సమైక్యత దినోత్సవాన్ని భావించినప్పుడు 8 సంవత్సరాలు ఎందుకు చేయలేను? ఎవరు అందించారు నీకు? ఇలా ఎంఏ పార్టీ బాధపడతాని చెప్పి, ఒక వర్గం ఇబ్బంది పడతాని చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి మనం చేసిన అవసరం అంటే నువ్వే అసెంబ్లీలో అంతకుముందు చేయాలి. తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలన్నది నువ్వే. మరి ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలా జాతీయ సమైక్యత దినోత్సవం అంటారో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. వాళ్ళ నిజాం మెడలు వంచి 13వ తారీఖు నుంచి, అందుకే భారతీయ జనతా పార్టీ 13th నుంచి 17th వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఆపరేషన్ పోలో పేరుతోని సర్దార్ పటేల్ మన సైన్యాన్ని ఉపయోగిస్తే దానికి భయపడే నిజాం వాళ్ళ తల వంచి పారిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత మూర్ఖత్వం అంటే, ఈ తెలంగాణను పాకిస్తాన్ లో కలుపుతున్న వ్యక్తికి సమాధి వద్ద మోకరణ మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. సంవత్సరం పాటు దేశానికి 1940లో స్వాతంత్రం వస్తే సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ సంవత్సర కాలంలో హిందూ సమాజాన్ని ఏ విధంగా రాశి రంపాన పెట్టాడో, మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలాడిచ్చిర్రు, ఊచ కోత కోసిర్రు, దేవుళ్ళను కించపరిచిండు. ఇలా పాకిస్తాన్ లో కలపాలన్నటువంటి ఒక మూర్ఖుని సమాజ్ వద్ద మోకరిల్లు. ఆ రజాకర్ల పార్టీ అయిన ఎంఐఎం పార్టీ సంకలేసుకొని తిరుగుతున్నావు. ఎంఐఎం పార్టీ బాధపడుతుందని చెప్పి తెలంగాణ విమోచన దినోత్సవం పేరెత్తకుండా చేసినావు ఇన్ని సంవత్సరాలు. దీన్ని పూర్తిగా ఆ రోజు సైన్యం ఎంత గొప్పతనం, వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళని గుర్తించుకోవాలి, సర్దార్ పటేల్ను స్మరించుకోవాలి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి ఇలా సైన్యాన్ని, సైనికులను అవమానపరచడమే. సైనికుల యొక్క సాహసాన్ని గుర్తిస్తలేవు, గమనిస్తలేవు. ఇలా జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతోని ఈ విమోచన దినోత్సవాన్ని చరిత్రను తిరమరియాలి. పాత చరిత్రను మొత్తం తిరమరియాలి. మళ్ళీ కొత్తగా జాతీయ సమైక్యత ఏందో అర్థం కాదు. దాని అసలు మీనింగ్ ఏంది, అర్థమైంది. జాతీయ సమైక్యత దినోత్సవం ఎందుకు జరపాలి, దేనికోసం జరపాలి? నువ్వు జాతీయ సమైక్యత దినోత్సవం ఇన్ని రోజులు ఎందుకు జరపలే? కారణం ఏంది? నువ్వు అంత విమోచన దినోత్సవం జరపాలన్నావు, ఇప్పుడు ఎందుకు జరపద్దంటున్నావు? 8 సంవత్సరాలు సమైక్య రాష్ట్రం అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసింది. లాఠీ చార్జ్ లో మా కార్యకర్తలకు కాళ్ళు చేతులు ఉరినాయి. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే భారతీయ జనతా పార్టీ. కాబట్టి కేంద్రము నిర్ణయించిన వెంటనే కేంద్రానికి ఏడ పేరు వస్తుందని చెప్పి, సరే తెలంగాణ విమోచన దినోత్సవం చెప్తే సంతోషపడేవాళ్ళం మేము. నువ్వు మళ్ళా దాన్ని చరిత్రను తిరమడి చేసి బీజేపీ ఏం చెప్తా చేయొద్దని చెప్పి ఒక డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళా జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతోని, వజ్రోత్సవాల పేరుతో చేయడం నిజంగా మూర్ఖత్వం. దానికి పెడుతున్నాడు 100 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గం. ఎవరు రాడు, ఎవడు పట్టించుకుంటాడాను, అందరు ప్రశ్నిస్తున్నారు. అరే, నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడిన గడ్డ, ఆ అరాచకాలు ఇప్పటికీ మర్చిపోతలేము. హిందువుల మీద దాడులను, అరాచకాలను, అత్యాచారాలు ఇప్పటికీ మర్చిపోతలేము. అంటే తెలంగాణ విమోచనం జరిపితే హిందువుల కోసం చేసినట్టు మా ముస్లింలు వ్యతిరేకించినట్టు నాకు అర్థం కాలే ముఖ్యమంత్రి వ్యవహార శైలి. కానీ ముఖ్యమంత్రి ప్రవర్తన మార్చుకో. ఇవాళ నీ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఎవ్వరు పడుచుకుంటలేడు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి ఇస్తున్నాడా? ఈ తాత సొమ్ము, మీ ఇంట్లో సొమ్ము అన్నట్టే పెడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరు సొమ్మని ఇస్తున్నావు? ₹1 కోటి ఎట్లా ఖర్చు పెడతావు? పబ్లిక్ రారు కాబట్టి ₹1 కోటి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి ₹1 కోటి ఖర్చు పెట్టి పబ్లిక్ రప్పించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రజలందరూ తెలంగాణ సమాజం కోరుకునేది తెలంగాణ విమోచన దినోత్సవమే. ప్రజల యొక్క ఆలోచన మేరకు భారతీయ జనతా పార్టీ
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతా ఉన్నది. మీ డిమాండ్ మేరకు కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. పెట్టినారే ఇవాళ పెట్టిందంటే ఒకటి పెట్టడాన్ని సంతోషిస్తాం. ఎందుకంటే మేము ఇంకోటి అడిగినాం, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే అన్నాం. నువ్వు తల నరుక్కుంటున్నావో ఎందుకు నరుక్కోలే అన్నాం. అది కూడా చేసి చూపెట్టాలి. మళ్ళీ అది కూడా ఈ 6 నెలలు కాదు, ఈ 6 నెలలు కాదు, మా ప్రభుత్వం ఉన్న రోజులు, మేము ప్రభుత్వం ఏర్పడితే కూడా మా ముఖ్యమంత్రి పర్మనెంట్ ముఖ్యమంత్రి దళితుడే అన్న వాగ్దానం ఇవ్వాలి. వెంటనే కొత్త సచివాలయంలో, కొత్త చైర్లో, కొత్త రూమ్లో దళితుడినే ముఖ్యమంత్రి చేయాలి. 100% చేయాలి. అలాగా భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చెవాకులు చాలా మంది విసురుతున్నారు. నేను వచ్చిరు కొంతమంది, వాళ్ళు దళితులు, అసలు నిజమైన దళితులు వచ్చిరు, నాతో మాట్లాడిపోయారు. దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చేయవు, దళితులకు 3 ఎకరాలు ఎందుకు ఇస్తావు, ఇయ్యాలే. కేవలం సచివాలయానికి పేరు పెట్టి నువ్వు ఓట్ల రాజకీయం చేస్తే దాన్ని దళిత సమాజం హర్షించేది. గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి పేరు పెట్టడమే కాదు, ఆ సచివాలయంలో దళిత ముఖ్యమంత్రి కూర్చోబెట్టాలి. ఈ 6 నెలలే కాదు, పర్మనెంట్ దళిత ముఖ్యమంత్రిని చేయాలి. అడగలే దళితులు నువ్వే ఇస్తావు అంటే దళితులు అర్హులేరా? ఉన్న ఉప ముఖ్యమంత్రిని కూడా తొలగించినావు. మరి మొన్న నీ అల్లుడి మీద ఆరోపణ వచ్చిన ఎందుకు తొలగించావు? అనేక మంది మంత్రుల మీద ఆరోపణ వస్తే ఎందుకు తొలగిస్తావు వాళ్ళను? ఒక దళితుల మీద చిన్న ఆరోపణ వస్తే ఉప ముఖ్యమంత్రి తొలగిస్తావు. ముఖ్యమంత్రి ఎందుకు చేయవు? దళితులు 3 ఎకరాలు ఎందుకు చేయవు? హుజరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు అంటే ఎంతమంది దళిత బంధు ఇచ్చినావు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చాలా మంది వచ్చి బీజేపీని అడ్డుకోవాలి, బీజేపీని అడ్డుకున్న వాళ్ళకే దళిత బంధు అంటున్నాడు. నీ మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? అంబేద్కర్ విగ్రహాన్ని నేను పోయి ఆ స్థలాన్ని పరిశీలించే వరకు కూడా పనులు ప్రారంభించాను. నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని 105 అడుగు అంబేద్కర్ విగ్రహం పెడతావు. ఏమైంది మరి? కమ్యూనిటీ అంబేద్కర్ భవనం ఏమైంది? అంబేద్కర్ వర్ధంతికి జయంతికి ఎన్ని రోజులు ఎందుకు రాలేను? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తాను. నువ్వు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మారుస్తాను. నువ్వు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొస్తాను. భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తి నింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ యొక్క చరిత్రను తరతరాలు అందించాల్సిన ఉద్దేశంతో పంచతీర్థాల పేరుతోని అంబేద్కర్ గారు పుట్టిన జన్మస్థలము, మరణించిన స్థలం, స్వర్గస్థులైన స్థలము, చదువుకున్న స్థలము, దీక్ష చేసిన స్థలము, ఇట్లా పంచతీర్థాల పేరుతోని ఇవాళ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంటరీ సభ్యులను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ దేశానికి దళితుని రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది మా గౌరవం. చెప్పాను, నేను చెప్పినా సమాధానం చెప్పినా కదా. నువ్వు వీకిందంతా చెప్పరాదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తాను మూర్ఖు. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను చెప్పిన నా పార్టీ, మా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో, దేశంలో 1,25,000 వివిధ బ్యాంకుల బ్రాంచెస్ ఉన్నాయి. 1,25,000 వివిధ బ్యాంకుల బ్రాంచెస్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళ ఒక్కొక్క బ్రాంచ్ లో ప్రతి సంవత్సరము ఒక్క దళితునికి తప్పకుండా 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని చెప్పి, దీని ద్వారా ప్రతి సంవత్సరము 1,25,000 మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ. నువ్వేం చేసినావు? దళితుల ఉసురు పోసుకున్నావు, దళితుల భూములు లాక్కుంటున్నావు. నువ్వు 3 ఎకరాలు ఇచ్చి కాదు, ఉన్న దళితుల స్థలాలు గుంజుకొని పోలీస్ స్టేషన్లు అంటావు, ఫైర్ స్టేషన్లు అంటావు, కలెక్టరేట్లు అంటావు, గుంజుకొని చంపుతున్నావు వాళ్ళను. వాళ్ళ రైతు బంధు వస్తాయని చెప్పి ఉన్న దళిత స్థలం మొత్తం అని కూడా మళ్ళీ గవర్నమెంట్ లాంఛనం చేస్తున్నావు. ఇవాళ ప్రకటించడానికి ప్రధాన కారణం ఏంటంటే అంబేద్కర్ గారి మీద ప్రేమ కాదు, ఢిల్లీలో లిక్కర్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల పేర్లు దానిలున్నాయి. కోర్టు కేసు ఉంది కాబట్టి, కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయన కుటుంబ సభ్యుల పేర్లు తీసుకుంటలేము, మేము కూడా తీసుకుంటలేము. ఇవాళ
కాబట్టి దాని దృష్టి మళ్లించడానికి మళ్ళొక్కసారి దళితులను మోసం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కేవలం లిక్కర్ కేసును డైవర్ట్ చేయడానికి ఆధార బాధగా ఆదేశాలు జారీ చేసిండు. ఎట్టి బస్సులో లిక్కర్ కేసు నుంచి తప్పించుకోలేవు. ఇవాళ లిక్కర్ కేసులో ఉన్న వాళ్ళే ట్వీట్ చేసిర్రు. అలా ఏంటంటే రేపు మళ్ళీ లిక్కర్ కేసులో పెడిగేస్తే మేము అంబేద్కర్ పేరు పెట్టమన్నాం కాబట్టి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని చెప్పి మళ్ళీ నమ్మించి ఎవ్వరు నమ్మరు. కేసీఆర్ ఒకప్పుడు నమ్ముతారు నీ మాటలు, నీ పిట్టకథలు, నీ యాసలు, నీ అబద్ధాలు, నీ దగాకోరు మాటలు, నీ బట్టబాజీ మాటలు, నీ పిట్టకథలు ఎవ్వరు నమ్మలేరు. నీ కుటుంబము నీ మాటలు ఎవ్వరు నమ్మలేడు. ప్రజలందరూ జాగృతమై ఉన్నారు, ప్రజలందరూ అలర్ట్గా ఉన్నారు. ఎప్పుడు ఈ రాక్షస పాలన పోతుంది, ఎప్పుడు ఈ అవినీతి కుటుంబ పాలన పోతుంది, ఎప్పుడు మేము దళితులము బడుగు బలైన వర్గాలను బాగుపడతామని చెప్పి వాళ్ళు ఆశతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసలు భాషింది, అలా ఉద్యమం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలే. ఇక నువ్వు గద్దెనెక్కి కూర్చొని నీ కుటుంబంలో గద్దెనెక్కి కూర్చొని భరిస్తామా మేము? భరించాలా మేము? కలిసిర్రు వాళ్ళ యొక్క తప్పకుండా దాని నుంచి పెడతాడు. ఆయన చెప్తాడు, ఆయన రాజకీయ దాన్ని ఇక్కడ ఏం లేదు కదా. కానీ అదే మనుషులు ఇవాళ వాళ్ళు అడిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుపోయినా ఆ విషయాన్ని మేము కూడా స్పష్టం చేసినా మా కూడా ఉంటుంది పెట్టాలని చెప్పి వీళ్ళు అడుగుతూనే పెడతామే. మేము పెట్టాలి, మా కూడా ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. చెప్పను కేసీఆర్, మరి నేను ఏం చేసినో కేంద్రం ఏం చేసినో చెప్పినా మరి కేసీఆర్ ఏం చేసినా చెప్పాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.